కోసం ఒక బలమైన విరోచితమైన ఒక అద్భుతమైన నాయకత్వం పుట్టి తెలంగాణ గడ్డ మీద 12,000 గ్రామాలలో ఉన్న నాయి బ్రాహ్మణులందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక భారీ యుద్ధానికి సిద్ధం కావాలని కోరుతా ఉన్న ఈ సందర్భంలో తెలంగాణ రాష్ట్ర పోరాటంలో నాయి బ్రాహ్మణుల పాత్ర మరవలేదు. నాయి బ్రాహ్మణులని ఎంత దాకా వాడుకోవాలనో తెలంగాణ ఉద్యమం అంత వాడుకున్నది. కానీ తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత వచ్చిన తెలంగాణలో నాయి బ్రాహ్మణులకి రావలసిన వాటా కానీ వాళ్ళ డిమాండ్స్ కానీ ఏ పరిష్కారానికి నోచుకోలేదు. తెలంగాణ అస్తిత్వం అంటే తెలంగాణ